ఫస్ట్ ఇయర్. ఎర్రవరంలో కానీ ప్రజెంట్గా కోదాట్లో ఉంటున్నాం. నెక్స్ట్ శిరీష. ఓకే, హలో, నా పేరు శిరీష. మా సారు సురేష్ రెడ్డి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా చేస్తారు. పాప బాబు, నేనైతే హౌస్ వైఫ్. పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, బాబు 6th అయిపోయింది. హౌస్ వైఫ్. నెక్స్ట్ లక్ష్మి, నేను 6th to 8th వరకు చదువుకున్నాను. ప్రజెంట్ హౌస్ వైఫ్. నాకు 2 పాపలు, ఒక పాప బీ ఫార్మసీ, ఒక పాప బీటెక్. మా హస్బెండ్ వచ్చేసి కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా పేరు పుష్పావతి, మా ఆయన పేరు రాము. టెంపుల్లో చేస్తున్నట్టు మా పాప బాబు. ఎక్కడ ఉంటున్నావు? నర్సరాపేట. గౌరవనీయులైన ఉపాధ్యాయులకి, నా తోటి ఫ్రెండ్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నాగలక్ష్మి. నన్ను అందరూ భూక్యా నాగలక్ష్మి, భూక్యా అని పిలుస్తారు. నాకు 2 బాబులు. పెద్ద బాబు 6th క్లాస్, చిన్న బాబు 3rd క్లాస్. మా సారు, మా హస్బెండ్ ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయ్గా చేస్తారు. నేను ఆయుష్ ఫార్మసిస్ట్గా చేస్తున్నాను. చిలుకూరు పిహెచ్సి. ఉండడం హుజూర్నగర్లో ఉంటాము. నెక్స్ట్ పద్మ. నాగా పుష్ప. నా పేరు పద్మ. నేను ఇక్కడ 7th వరకే చదువుకున్నా, కానీ నన్ను ఇంతవరకు గుర్తుపెట్టుకుని తెలిసినందుకు నా ఫ్రెండ్స్ ముందు చెప్పుకోవాలి. క్లాక్స్ అనుకుంటా, కానీ నన్ను మర్చిపోయేదేమో అనుకున్నా. నేను 20 సంవత్సరాల తర్వాత నన్ను గుర్తుపెట్టుకుని తెలిసినందుకు. మాది వేపల సింగారం. చాలా డల్ అయిపోయారు అబ్బాయిలు, పొద్దు నుంచి వర్క్ చేసి ఉన్నారేమో. మరి నాకు ఒక్కతే పాప శ్రీవాస్ని, 10th క్లాస్ చదువుతుంది. నేను హౌస్ వైఫ్. థ్యాంక్ యూ పద్మ, పిలవగానే వచ్చినందుకు ముందుగా. నెక్స్ట్ పుష్ప. అందరికీ నమస్కారం. నా పేరు పుష్ప. నేను మఠంపల్లిలో ఉంటున్నాను. నాకు 2 పిల్లలు. మా బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, మా పాప 8th క్లాస్. నెక్స్ట్ రత్నాగా. స్పీక్ త్వరగా. ఒక సాంగ్ వేసుకోవాలి, ఎంకరేజ్ అంటే మనం మాట్లాడుతున్నాం. నా పేరు నాగలక్ష్మి. మా వారి పేరు సంజీవరెడ్డి. నాకు 2 పిల్లలు, ఒక పాప, ఒక బాబు. నేను ప్రస్తుతం కడాయి కూడా ఉంటాను. మా వారు వ్యవసాయం చేస్తారు. నా పేరు ముప్పా శ్రీకాంత్. నేను ఇక్కడ ఈ స్కూల్లో 7వ తరగతి నుంచి 10వ తరగతి చదివాను. బేసిక్గా మాది గుంటూరు. మా నాన్న వాళ్ళు ఇక్కడ పొలం చేయడానికి వచ్చారు కాబట్టి ఆ వయసులో వాళ్ళతో పాటు ఇక్కడికి వచ్చి నేను ఇంతమందితో కలిసి మీ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గెట్ టుగెదర్కి మీరందరూ ఓపికతో వచ్చినందుకు మీకు పాదాభివందనాలు అందరి తరపున. అట్లానే 20 సంవత్సరాల తర్వాత అరే కలుద్దాము అనగానే చాలా ఉత్సాహంగా అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా వచ్చారు చూడండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. ఇకపోతే నేను ఇప్పుడు ప్రెసెంట్ ఉత్తరాఖండ్లో జాబ్ చేస్తున్నా మేడం, ఆపరేషనల్ మేనేజర్గా. సో మా వైపు MBA, నాది క్వాలిఫికేషన్ వచ్చేసి MCA. తను లాస్ట్ ఇయర్ దాకా కూడా జాబ్ చేసింది. ఇప్పుడు కొంచెం హౌస్ వైఫ్గా ఉంటుంది. ప్రజెంట్ అదే ప్లానింగ్ సార్, అందుకనే కొంచెం రెస్ట్ తీసుకుంటుంది. సో నాకు అప్పుడప్పుడు అనిపించింది, ఎందుకంటే మధ్యలో మా మ్యారేజ్కి పిలిచినప్పుడు కానీ విడిగా హాలిడేస్ అప్పుడప్పుడు వచ్చేవాడిని. అమ్మాయిలు అయితే కొంతమంది దాదాపు 10th అయిపోగానే మ్యారేజ్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంజనీరింగ్ బీటెక్ చదువుతున్నారు. మేమేమో సెటిల్ అయ్యి అబ్బాయిలకు కొంచెం ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి చదివి పెళ్ళిళ్ళు అయ్యి మళ్ళీ వాళ్ళందరికీ చూసుకునే
లేదని మాకు ఇప్పుడు అనిపించింది వీళ్ళు నిజంగా మా క్లాస్ వాళ్ళు లేదా, ఇంకా 4 ఏళ్ళు పోతే వీళ్ళు మాతో పాటు మనవరాలు కూడా తీసుకొచ్చేవాళ్ళే వీళ్ళు. సో నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను అంత దూరం నుంచి కూడా 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు కలుస్తామో కలవమో, ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 4-5 మన మధ్యలోంచి వెళ్ళిపోయారు. అది కొంచెం బాధగా అనిపించింది తలుచుకున్నప్పుడు. సో ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు రవి సార్ కానీ, మదర్ తెరిసా మేడం కానీ, మదర్ తెరిసా అనుకునేవాళ్ళు మనం అప్పట్లో, తెరిసా మేడం అని. అట్లానే పద్మశ్రీ మేడం కానీ, హెడ్ మాస్టర్ కానీ, మన సైన్స్ మాస్టరు అందరూ. నేనైతే మ్యాక్సిమం అబ్బాయిలతో కలిసినప్పుడు అలా ఏం చేస్తున్నారు అని అడిగేవాడిని. కాకపోతే ఇక మా బిజీలో మేము వచ్చి కలిసే టైము లేదు. సో అన్నిటికీ ఇదే వేదిక. మీ అభిప్రాయాలు చక్కగా చెప్పండి. మొహమాట పడద్దు ఎవరు. చాలా మొహమాట పడతారు. ఇంకా 20 సంవత్సరాల తర్వాత కూడా 2 నిమిషాలు అయిపోయి వెళ్ళిపోతే ఎవరు కలవలేం మళ్ళీ. సో నాకు ఇక్కడ ఉన్న అనుభవాలు చాలా చాలా ఉన్నాయి. అందరూ గుర్తు చేసుకుంటారు ఇక్కడ ఉన్నోళ్ళు. క్రికెట్ ఆడి అప్పుడు ఎంత బుట్టబుట్టనాయాలో ఎగిరెగిరి వాలీబాల్ కొట్టిన రోజులు, కార్కు బాల్తో ఆడుతుంటే కన్ను పగిలిన రోజులు, లెక్కల మాస్టర్ అందరిని పిలిచి అరే నువ్వు వెనక్కి తిరిగి చొక్కా పైకి ఎత్తురా అని చెప్పి కొట్టిన రోజులు. సో ఇలా ఈ 20 సంవత్సరాలు మొత్తం నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటిదాకా ఇవన్నీ గుర్తొచ్చి చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మళ్ళీ ఇంకెప్పుడు కలుస్తాము. అందరూ వచ్చినందుకు మళ్ళీ ఒకసారి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు మల్లెడి జయశ్రెడ్డి. ఇక్కడ 6th to 10th చదివాను. మా మిస్సెస్ చందుప్రియ, మేము ఆల్రెడీ ఇక్కడే ఉంది. మా పాప పేరు లితికా రామ. నేను మట్టపల్లి దగ్గర నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీలో క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాను. నేను 6th to 10th ఈ స్కూలు నిన్న మధ్యాహ్నం నుంచి మీ ఫ్రెండ్స్ అందరం, శ్రీకాంత్ కానీ, పున్నారెడ్డి, మీ అందరం సారి రమేష్, మాకు కంప్యూటర్ బోధించిన గౌరవనీయులైన రామయ్య సార్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ. నేను ఫస్ట్ కానించి నాకు విద్యా బోధన ఓనమాలు అయిపోయింది చైతన్య సారు. అతని పేరు శివశంకర్ గారు. అందరం చైతన్య సారే అంటాం. వాళ్ళు కానించి 5th క్లాస్ వరకు ఆయన మధ్య మేము చదువు నేర్చుకున్నాం. తర్వాత 6th ఇక్కడికి వచ్చినాక కూడా 6th, 7th వరకు ట్యూషన్ కూడా చైతన్య సార్ దగ్గర పోయాం. 8th క్లాస్ నుంచి మా రవికుమార్ సారు ఇక్కడ ట్యూషన్ పెట్టడం జరిగింది. అప్పుడు 8th నుంచి 10th వరకు పోయాం. ఎక్కువగా రవికుమార్ సార్ కొట్టింది మాత్రం నన్ను, ప్రేమ్ కుమార్ గారినే. ప్రతిరోజు మాదికి లేవటం, ట్యూషన్ పోతాం నైట్ పూట. సార్ ఏంది పొద్దున 4ంటికి లేచి వాక్యం పోవడం అలవాటు. రవికుమార్ గారు పొద్దున్న 4ంటికి లేచి వాక్యం పోవడం అలవాటు. ప్రేమ్ కుమార్ గారు ఏంది మేము చదువుకుంటాం సార్, నైట్ పూట చిక్కులు పడుకొని చదువుకుంటాం, మీకు డిస్టర్బ్ కదంటే రవికుమార్ సార్. హలో, అయితే మేము నైట్ పూట చదువుకుంటాం సార్, నైట్గా పడుకుంటాం, మార్నింగ్ పూట మీరు 4ంటికి లేస్తారు అప్పుడు లేచి చదువుకుంటాం సార్ అన్నాం. మీ 4ంటికి లేచి సారు లేచినప్పుడు మేము లేచే ఉంటాం. 4 సారు వెళ్ళిపోగానే మళ్ళీ పడుకుంటాం. సారు పోయి వాకింగ్ చేసి మొత్తం చేసి 6ంటికి వచ్చే లోపు మేము సారే మమ్మల్ని లేపుతారు. ఇక 7ంటికి ట్యూషన్కి వస్తాం. ఇక 7 పోయి మనం బరిసీలు వేసుకొని 7ంటికి వస్తాం. రాగానే ఇక పటేలు లేపు, ఇక వెనక లేపు ప్యాంట్ లేపట్టరు. ఇక చొక్కా లేపు లేకపోతే చెయ్యి తిరగలు కానీ ఈ 2 ఇక. అందుకే రవికుమార్ ఏరా అదిగా మీరు థ్యాంక్ యూ సార్. మీ పిలవంగానే అందరూ వచ్చినందుకు, మా 10th క్లాస్ గర్ల్స్ బాయ్స్ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ముందుగా నా కన్న తల్లిదండ్రులకి, నాకు విద్యను బోధించిన గురువులందరికీ నా పాదాభివందనం తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే
ఎప్పుడు మన ఫ్రెండ్స్ నన్ను మిస్ అయ్యారు. మమ్మల్ని 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు చేసుకుంటాం తెలియదు. ఉన్న 20 years తర్వాత జరుపుకున్నాం. మీరందరూ ఎంతో టైం కేటాయించి ఈరోజు సాటర్డే అయినా లీవ్ పెట్టేసల్లా వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సార్. వన్స్ మోర్ ఒక్కోసారి మీకు అందరికీ నా పాదాలను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. విద్య నేర్పించిన గురువులందరికీ నా యొక్క నమస్కారాలు. మరియు నాతోటి మిత్రులకు, ఫ్రెండ్స్కు అందరికీ నమస్కారాలు. నా పేరు మాలోతు రంగారావు. నేను ప్రజెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా చేస్తున్నాను. నేను ఇక్కడ 6th క్లాస్ నుంచి 10th వరకు కంప్లీట్ చేసుకున్నాను ఇక్కడ. అయితే 5th వరకు మా విలేజ్లో, అంటే మా విలేజ్ రామచంద్రపురం, అక్కడ నుంచి సైకిల్ మీద వచ్చి ఇక్కడ 6th అడ్మిషన్ తీసుకున్నప్పుడు కొత్తగా హై స్కూల్ అంటారు కదా, హై స్కూల్లో ఎట్లా ఉంటుంది ఏంటిది అనేది అవగాహన ఉండదు. అప్పుడే ఎవరికి ఉంటుంది అవగాహన. వచ్చాము, జాయిన్ అయ్యాము. మన టీచర్స్ అందరూ వివిధ సబ్జెక్టులు ఆర్నితేరు ఉన్న మన టీచర్స్ అందరూ విద్యను అందించారు. నాకు 2 పిల్లలు. పాప పేరు నైనికశ్రీ, బాబు పేరు నిశాంత్. థ్యాంక్ యూ అండి. శంకరయ్య పర్లేదు, పేరు ఇంట్రడక్షన్ అబ్దుల్ అహ్మద్. నా పేరు బాష్బాబు శంకరయ్య అండి. నాది గుర్రంబోడు తండా. ఏంది మనం ఇక్కడ వచ్చేసి 8th నుంచి 10th వరకు చదివినానండి. ప్రధానోపాధ్యాయులు అందరికీ నా యొక్క నమస్కారం. ప్లస్ ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినాయి కాబట్టిగా మన తోటి స్నేహితులందరూ కలిసి ఈరోజు పార్టీ చేయాలని చెప్పేసి సార్లు అందరు కలుస్తున్నారు కాబట్టిగా సంతోషంగా వచ్చినామండి. నెక్స్ట్ నాకు 2 పిల్లలండి. ఒక పెద్ద బాబు పేరు ప్రవీణ్ కుమార్, చిన్నబాబు పేరు వెంకటేష్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు నా క్లాస్మేట్ అందరికీ ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటున్నాను. కొన్నారెడ్డిని సుందర సార్ కలరిస్తున్నా. హలో, నా పేరు అజ్మేరా బద్రు. కృష్ణాదండ 6th నుంచి 10th వరకు చదువుకున్న 3 పిల్లలు. అమ్మాయి 2nd year, అబ్బాయి హేమంత్ కుమార్ 8th క్లాస్, గౌతమ్ నాయక్ 4th క్లాస్. నెక్స్ట్ ఎస్కే సాకిర్. కృష్ణాదండలో ఉంటున్నాం మేడం ప్రస్తుతం. వర్క్ ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు, వ్యవసాయం మేడం. వ్యవసాయం చేస్తున్నాం. ఎస్కే సాకిర్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడికి పిలవగానే చేసిన మా టీచర్స్కి, ఫ్రెండ్స్కి చాలా థ్యాంక్స్. మా టీచర్స్ పిలవగానే వాళ్ళ టైం కేటాయించి వచ్చేందుకు చాలా థ్యాంక్స్. నా పేరు షాకీర్. నేను సాగర్ సిమెంట్లో వర్క్ చేస్తున్నాను. నాకు పాప 3 years పాప. థ్యాంక్ యూ. నాగేందర్ రెడ్డి. నెక్స్ట్ సందీప్. హలో, హాయ్ అందరికీ. ముందుగా వేదిక మీద ఉన్నటువంటి మా గురువు గారులకి, కింద ఉన్నటువంటి నా తోటి ఉపాధ్యాయులందరికీ, నా విద్యార్థులకు, నా ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హాయ్. నా పేరు నాగేందర్ రెడ్డి. నేను ఇక్కడే వ్యవసాయం చేస్తున్నాను ప్రస్తుతానికి. ఇక్కడ స్కూల్లో 6th నుంచి 10th వరకు చదివాను. మొదట మా ఊర్లో చైతన్య స్కూల్ అని ఓనమాలు దిద్దుకున్నది మా చైతన్య సార్ దగ్గరే 1 to 5th వరకు. తర్వాత ఇక్కడికి వచ్చాము. ఇంకా ముఖ్యంగా జ్ఞాపకాలు చెప్పాలంటే మనం సరిగ్గా స్కూల్కి రాలేదు. జ్ఞాపకాలు అంటే తక్కువ చెప్తా. అవి కూడా మనం మెయిన్ ఏమైందంటే సరిగ్గా స్కూల్కి రాలేదు. దేనికి? మనకి మ్యాథ్స్ అసలు వచ్చేది 6th to 8th వరకు బాగానే ఉండేది, కొంచెం బాగానే చదివేది, అన్ని బాగుండేది. తెలుగు బాగా చదివేది. మా ఆశా టీచర్ పద్యం చెప్పక ముందల్లే నేను ముందరే చెప్పేది తెలుగులో పద్యాలన్నీ. ఏంటిది? అటజన్ని కాంచ భూమి సూడంబర సుంబి శిరస్సర జరీర్ పటల ముహూర్ ముహూర్ లుతుద్ అభంగ తరంగ మృదంగ నిస్పన స్ఫుటన ధనానుకూల పరిపుల్
ఊయలకు గీలించిన తొమ్మ కొమ్మలకు నీవున్ని సతీరత్నమున్ ఊయలకు ముందగిలించి రేపవలు హాయిందు కుదురే గార్పు బిడ్డలు మీ కూడిగా మాచరింప గిజిగాడ నీకు దీర్ఘాయువవు. 9th క్లాస్లో గిజిగాడు పెద్దది తెలుగులో ఉన్నది. మీకు ముందు చెప్పాలంటే మనకి మ్యాథ్స్ వచ్చేది కాదు. మ్యాథ్స్ రాబోయే రవికుమార్ సారు కొట్టేది. ఆ భయపడి ఇంటికాడ కడుపులో వస్తుంది తలకాయ వస్తుంది చెప్పేసి స్కూల్కి రాలేదు సరిగా. నిజంగా ఈ గెట్ టుగెదర్ కోసం మా బ్యాచ్ మొత్తం గ్రూప్ పెట్టారు. గ్రూప్ లో ఎంతో నేను ఒక మెసేజ్ చేయాలి ఈ రోజు చేసిన, ఎందుకంటే ఆ గ్రూప్ ప్రొఫైల్ నా ఫోటో లేదు, ఆ రోజు స్కూల్కి రాలే, అందుకని నేను పెట్టలేదు మెసేజ్, జస్ట్ ఈ రోజు పెట్టాను. ఇంత జరిగినా ఇంత భయపెట్టిన రవికుమార్ సార్ లాస్ట్కి ఇంటి దగ్గర ఎగ్జామ్ స్టార్ట్ అయిన రోజు ఎందుకు ఒకరిని పంపించి అరే వాళ్ళు తీసుకురా పోర్రా అని చెప్పేసి నాకు హాల్ టికెట్ ఇచ్చి బడంపల్లి ఎగ్జామ్ సెంటర్ వరకు సార్ వచ్చి గర్ల్స్ స్కూల్ సెంటర్ చూపించి ఎగ్జామ్ రాపించింది. బోర్డర్ మార్క్స్ తో పాస్ అయ్యాను సార్. ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అయ్యాను. అన్ని బాగానే రాశాను. ఇంగ్లీష్ ఒక్కటి పాస్ అయ్యాను కానీ మన సొంత రేటింగ్ లేదు. ఎన్ఎస్ఎల్ స్కూల్లో పుష్పావతి అని ఒక అక్క పిలిచేవాడు. గ్రామర్ మొత్తం వెనక నుంచి అక్క పెట్టింది, లేకపోతే ఫెయిల్ అయ్యేవాడు. అక్క ఎక్కడుందో తెలియదు, అక్కడికి చాలా థ్యాంక్స్. అప్పుడు విలన్లా చూశాను నేను రవికుమార్ సార్ని. తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్కి వెళ్ళాను. అక్కడ జ్ఞాపకాలంటే అప్పుడు ఇంకా అసలు ఇవన్నీ లేవుగా, కాలేజీ పోతున్నాం బస్సు రావటం, అక్కడ హీరో మహేంద్ర రెడ్డి అంటే అట్లా ఉండేది. అంటే తీసుకున్న ఈటీ వొకేషనల్ కోర్సు, చదువు తక్కువ ఆటలు ఎక్కువ, మెకానిక్ పని అనమాట. మోటార్లు ఇప్పడం పంపులు ఇప్పడం అదే జరిగేది. తర్వాత నల్లగొండలో ఐటీఐ చేశాను, కంప్యూటర్ ఐటీఐ చేశాను. అక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు 6th నుంచి కొంచెం కంప్యూటర్ ఉంది ఇక్కడ టచ్. కాశీరదేవి సారు ఇంకో ప్రేమల టీచర్ కానీ చెప్పారు. అక్కడ మా సార్కి ఏం రాదు, మా కంప్యూటర్ నడిపే సార్కి ఏం రాదు. ఆయన వచ్చి ప్యాక్ ఆడుకునేది. నేను నాతో పాటు మా సీనియర్ శివశంకర్ మేము ఇద్దరు అక్కడ ఐటీఐ కోసం వెళ్ళాం. మేము పోయి కంప్యూటర్ ఆన్ చేసి మాకు అప్పుడు ఎక్సెల్ పెయింట్ నేర్పించారు కదా, ఇవి కొంచెం జాగ్రత్త. మీ కంప్యూటర్ తెలుసా? ఇదే వచ్చారు, నాకు అదే తెలియదురా, మీకు మీరు చెప్పండి అని. అక్కడ మీరు అందరూ చెప్తున్నా, అందరు మా తిరిగే వాళ్ళు అక్కడ. అది అయిపోయిన తర్వాత జాబ్ వచ్చింది. కానీ అప్పుడే జాబ్ అని చెప్పేసి మళ్ళీ మచిలీపట్నం డిప్లొమా చేస్తాను నేను చిలకలూరుపేటలో. అక్కడ డిప్లొమా ఫైనల్ ఇయర్ ఒక 2 సబ్జెక్టులు అయినాయి. తర్వాత ఇంట్లో బస్సు. తర్వాత 6 సంవత్సరాలు ఫోటోగ్రఫీ చేసిన, అన్ని కలరు ఫోటోగ్రఫీ చేసిన 6 సంవత్సరాలు. అందులో బాగానే పేరు వచ్చింది. ఫోటోగ్రఫీ చేస్తూ కొంచెం మా మదర్కి హెల్త్ బాగాలేక కెమెరా అమ్ముకోవాల్సి వచ్చింది. నేను కొంచెం ఫోటో పెట్టుకునే డబ్బులన్నీ అమ్మ హాస్పిటల్కి అయిపోయినాయి. తర్వాత సడన్గా నాన్న ఎక్స్పైర్ అయిపోయినారు. గుంటూరులో యాక్సిడెంట్ అయ్యి అక్కడ కరోనా టైంలో అదంతా జరిగి మొత్తానికి ఏం చేయలేక ప్రస్తుతానికి అది వ్యవసాయం చేసుకుంటున్నాను. అది ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాను. మ్యారీడ్ లైఫ్ అంటే బ్యాచులర్, ఇంకా బ్యాచులర్ లేదు, కాలేదు. ఇక పరిస్థితి కలిసి కాలేదు. ఇది చెప్పాలంటే ఒకళ్ళు పెద్ద లవ్ ఫెయిల్యూరు అక్కడితో అయిపోయింది. అట్లా వచ్చిపోయింది, అక్కడతో అయిపోయింది. ఓకే, ఈ అవకాశం వచ్చిన అందరికీ థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. కొంచెం ఎక్కువసేపు మాట్లాడినట్టు క్షమించండి. నాగేంద్ర రెడ్డి ఇంత బాగా మాట్లాడతాను నాకు ఈ రోజు తెలిసింది. తన మనసులో నిజం, నేను అన్ని సంవత్సరాలు తనతో ట్రావెల్ చేశాను కదా, ఇంత బాగా మాట్లాడతాను ఇప్పుడే తెలుసుకున్నా. సతీష్ నాగేంద్ర రెడ్డి ఆర్టిస్ట్ మామూలు ఆర్టిస్ట్. ఆయన స్టేజ్ డ్రామాలు వేస్తాడు, మ్యూజిక్ డైరెక్టర్ మొత్తం చేస్తాను. నా పేరు సతీష్ మేడం. నేను టీఎస్ఆర్టీసీలో విజిలెన్స్ కానిస్టేబుల్ చేస్తున్నాను. నాకు ఈ కానిస్టేబుల్ ఈ జనరల్ నాలెడ్జ్ మొత్తం నాకు ఆర్ట్స్ టీచర్ మొత్తం పెట్టింది. ఆర్ట్స్ టీచర్ ఫస్ట్ నుంచి కూడా జనరల్ నాలెడ్జ్ మేడం మీ వల్లనే మేడం నాకు జాబ్ వచ్చింది. నేను ప్రతిసారి జనరల్ నాలెడ్జ్ చదువుడు దగ్గర 4-5 జాబులు వచ్చింది నాకు, కేవలం మీ వల్లనే వచ్చినాయి. మ్యాథ్స్ అంతగా నాపోయేది, సార్ బాగా కొట్టేది, తెలియలేదు. బాగానే చేసేది, మ్యాథ్స్ కూడా బాగానే చేసేది. మంచిగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది. నేను ఇంటర్మీడియట్ డిగ్రీ బీఎస్సీ బయోటెక్నాలజీ మేడం. మ్యారేజ్ అయ్యింది, 2 బాబులు నాకు ఎక్కడనే ఉన్నారు. అన్నిక్ సాయి, రిషిక్ సాయి. నేను ఇప్పుడు ఉప్పల్లో జాబ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం అందరికీ. నా పేరు దేవ్ సింగ్. నా పేరు దేవ్ సింగ్.
మాది ఫస్ట్ గుర్రమూరదండ. మేము డైలీ యాక్చువల్గా సైకిల్ మీద తొక్కుంటూ స్కూల్కి వచ్చేది. నేను ఇక్కడ 6th నుంచి 10th వరకు చదువుకున్నాను. చదువుకున్న తర్వాత ఫార్మసీ చేసిన తర్వాత నేను మెడికల్ షాప్ పెట్టాను హుజూర్నగర్లో మెడికల్ షాప్ పెట్టి వాళ్ళు 12 years. నాకు 2 పాపలు, ఒక పాప హర్షిత, ఒక పాప భవిత. మా మేడం గ్రీన్వుడ్ స్కూల్లో హుజూర్నగర్లో టీచింగ్ చెప్తుంది. ఇంకా గ్రీన్వుడ్ స్కూల్లో టీచరు, షాపు మన శాంతి స్తూపం దగ్గర. సార్ నా ఇల్లు కూడా సార్ ఇంటికి దాగిన తర్వాత నా ఇల్లు ఉంటుంది. దాని తర్వాత మా శ్రీనగర్ కాలనీ మాది. నేనే 3 స్టైల్ బిల్డింగ్ కట్టుకుని నేను థ్యాంక్ యూ మేడం. క్లాప్స్ గట్టిగా కొట్టండి కొంచెం. నెక్స్ట్ ఫ్రెండ్స్ ముందుగా 20 సంవత్సరాల తర్వాత 2004-2005 జెడ్పీహెచ్ఎస్ పెదవేడు 10th క్లాస్ బ్యాచ్ అపూర్వ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చేసినటువంటి మా గురువర్యులకు, నా తోటి మిత్రులకు, వారి కుటుంబ సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. 20 సంవత్సరాల తర్వాత యాక్చువల్గా అప్పుడు ఉన్నటువంటి మన స్నేహ బంధాలను కానీ, మన పాత జ్ఞాపకాలను కానీ వీటన్నిటిని నెమరవేసుకుంటూ, అలాగే మరికొన్ని కొత్త జ్ఞాపకాలని పోగు చేసుకోవడం కోసం వచ్చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే ఈ ప్రోగ్రాం యాక్చువల్ లాస్ట్ ఇయర్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. సతీష్ గజ్వేల్ సందీప్ ప్రతిరోజు ఫోన్ చేసేది, అరే నువ్వు ఊళ్ళోనే ఉంటున్నావు కదా, గెట్ టుగెదర్ ప్లాన్ చేయండి. మన జూనియర్స్, మన సీనియర్స్ అందరూ ప్లాన్ చేస్తున్నారు. మనది అయిపోయి దగ్గర 19 years అవుతుంది. అంటే లాస్ట్ ఇయర్ చేద్దామంటే సారీ కొన్ని అనివార్య కార్యక్రమాల వల్ల లేట్ అయింది, కానీ మంచిగా జరిగింది. మన 10th అయిపోయి 20 సంవత్సరాల తర్వాత చెప్పుకోవడానికి అది కూడా ఒక ట్రేడ్ మార్క్ లాగా ఉంది. 20 సంవత్సరాల తర్వాత మనం అందరం కలుసుకోవడం చాలా చాలా ఆనందం. అయితే వీళ్ళందరూ అంటుండే గెట్ టుగెదర్ తొందరగా ప్లాన్ చేయండి అని. గెట్ టుగెదర్ పెట్టడం అంటే నాట్ ఏ జోక్, అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే చాలామంది మన ముందు పెట్టారు, వాళ్ళ జరిగినటువంటి ఇబ్బందులు కానీ అవి ఏముంటాయి, సరే ఎలా ప్రోగ్రామ్ ప్లాన్ చేయాలని రజ్వాన్ మాకు అందుబాటులో ఉండేది. సార్ అయినా కానీ మేము అన్న పిలుస్తాం, మా ఇంటి పక్కనే కాబట్టి మా అందరికీ అన్నని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఎలా చేయాలి ఏంటనేది ఒక ప్రొఫార్మా ఇవ్వడం జరిగింది. నేను వీళ్ళందరికీ చెప్పిన, సరే గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దాం కానీ ఏమేమి ఉంటాయి అనేది మన దగ్గర ఒక లిస్ట్ ఉంది. సరే ఫైనాన్షియల్ మ్యాటర్ కదా, నేను ఏది చెప్పినా కానీ మీరు ఇది ఇవ్వాలి అంటే ఖచ్చితంగా ఇవ్వాలి, అలా ఇచ్చేటట్టయితే ప్లాన్ చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ సతీష్ చెప్పిన వెంటనే 15,000 రూపాయలు కొట్టడం జరిగింది. తర్వాత ప్రేమ్ ఫోన్ చేసినాం, అతనికి 50,000 రూపీస్కి సంబంధించిన ఫోటోలు ఇప్పించమని చెప్పాను. అలాగే ఎవరికైనా రంగారావు కానీ, సైదా హుసేన్, ఎన్నయ్య, శేషిరెడ్డి, ప్రతి ఒక్కరు మీరు ఇది ఇవ్వాలంటే వెనక్కిపోకుండా ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను శ్రీకాంత్ చెప్పాలి. వాడు ఇక్కడ ఉండలే, నైనిటాల్ దగ్గర మన పక్కన తండాలు ఉండి మన ఊళ్ళో ఉండి కూడా ఇక్కడ రావడానికి ఇబ్బంది పడుతుండే పిల్లగాలంతా. వాడికి ఒకసారి ఫోన్ చేసి ఎక్కడ ఉంటున్నారు అంటే నైనిటాల్లో ఉంటున్నా, ఉత్తరాఖండ్లో ఉన్నది, నువ్వు రావాలన్నా తప్పకుండా వస్తారని. అదే రోజు టికెట్ బుక్ చేసుకున్నాడు, అమౌంట్ కొట్టేసిండు. మీరు ఖచ్చితంగా చేయండి, ఇంకేదైనా నేను సపోర్ట్ చేస్తాను. అంత దూరం నుంచి రావడం జరిగింది, వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తర్వాత ఇక మన టీచర్స్ గురించి చెప్పుకుంటే నాగిరెడ్డి మంచి క్లాస్ చెప్పిండు, శ్రీకాంత్ బాగా క్లాస్ చెప్పిండు. టీచర్స్ ఏమేమి చేసేది, వాళ్ళు మనల్ని ఎలా మోటివేట్ చేశారు, మన ఉన్నతికి వాళ్ళు ఎలా తోడ్పడ్డారు అనేది ప్రతి ఒక్కరు చాలా బాగా చెప్పారు. కాబట్టి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పని లేదు. కాబట్టి మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మీరు ఈ కార్యక్రమానికి ఇంత ఎండలో దగ్గర 42-43 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్లో కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మీరు ఇంత దూరం వచ్చినందుకు, ఈ కార్యక్రమాలు పాల్గొన్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా పాదాభివందనాలు చేస్తూ, అలాగే మా క్లాస్మేట్స్, మా మిత్రులు, వారు కూడా ఫ్యామిలీస్తో రావడం చాలా ఆనందం. ఇక నా విషయానికి వస్తే నేను ఫార్మాస్యూటికల్ అనాలిసిస్లో ఎంఫార్మసీ చేశాను. దాని తర్వాత జాబ్లో జాయిన్ కావడం జరిగింది. సరే అది నాకు నచ్చలేదు, వచ్చి 10,000లోనే మెడికల్ షాప్ పెట్టడం జరిగింది. అలాగే దాంతో పాటుగా నేను ప్రజెంట్ మఠంపల్లి మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పాలిటిక్స్లో కూడా సరే 2 పడవల మీద కాలు పెట్టి నడుస్తుంది, సోగా నడుస్తుంది. సార్ ఫ్యూచర్ బాగుంటుందని ఆశాభావంతో ఉన్నాను. 10,000లోనే మెడికల్ షాప్ రన్ చేస్తున్నాను. నాకు 2018లో
మ్యారేజ్ అయింది. మా మిస్సెస్ పేరు అనూహ్య, 2 పిల్లలు నాకు. పాప దక్షిత, మా సన్ పేరు అభినందన్. థ్యాంక్ యూ. ఇంతటి చక్కటి కార్యక్రమంలో ఇంత సమయం కనీసం ఒక 5 నిమిషాలు నాకు ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ప్రేమ్. నెక్స్ట్ వేదిక మీద ఉన్న మాకు విద్య నేర్పిన టీచర్లకి ప్లస్ నాతో పాటు చదువుకున్న తోటి విద్యార్థులకి అందరికీ నమస్కారాలండి. ముందు నా పేరు ఎస్కే అబ్దుల్ అహ్మద్. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. ప్లస్ తర్వాత ప్రైవేట్గా 3 years జాబ్ చేశాను. రీసెంట్గా మా డాడీ 2 years కింద చనిపోయారు అన్ఎక్స్పెక్టెడ్గా. ప్రజెంట్ అయితే నేను వ్యవసాయం చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రేమ్ కుమార్. హలో, నా పైకి రా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నా టీచర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కరిస్తున్నాను. సో మీ ముందుకు చెప్పాలంటే నా పేరు ప్రేమ్. ఇక్కడ కూర్చున్న టీచర్ అందరితో తిన్నాను. నేను అందరితో తిన్నా, అందరితో తిన్నా. నేనైతే ప్రతి ఒక్కరు కుట్టినాను. నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా. సో గురు నేర్పిన విద్యలకి అంటే నాకు అనిపించేది నా మీద ఇంత పగ అనుకునేది. కానీ తర్వాత నా మీద ప్రేమ ఉంది కాబట్టి ఈరోజు నేను ఇట్లా అయినా అని చెప్పేసి అనుకుంటా బహుశా. సో నాకు ప్రతి ఒక్కరు టీచర్స్ కానీ నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా తోటి సాయం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. సో దట్ ఈస్ చెప్తా సార్ తర్వాత. ఇప్పుడు ప్రెసెంట్ ఏం వర్క్ చేస్తున్నావో చెప్పమంటున్నాను. నేను ప్రజెంట్ వచ్చేసి బ్యాంక్ లో పనిచేస్తాను సార్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో పిఎన్బి డివిజనల్ బ్రాంచ్ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్. నాకు ప్రజెంట్ నేను ఒక ఫ్యామిలీ, నాకు పాప బాబు బోత్ ఆర్ ఎల్కేజీ యూకేజీ బ్యాచ్, చిన్నపిల్లలు నా కిడ్స్ కూడా. సో నేను ఇల్లు కూడా అక్కడ, ప్రాపర్టీ కూడా అక్కడ తీసుకున్నాను. చైతన్యపూర్లో తీసుకున్నాను ఇల్లు. సో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను. కాకపోతే 3 years డిగ్రీని 4 years చేసిన అంతే. 1 year ఎక్స్ట్రా అంటే కొంచెం తప్పలేదు. ఇంటర్మీడియట్ మాత్రం 10th ఒకేసారి. ఇంటర్మీడియట్ వాళ్ళలాంటి ఇలాంటి చూసి ఎట్లా అట్లా దేవుండే బయటపడ్డా. ఇక అంతే గాడి గ్రేస్ వెళ్ళట్లేదు. నెక్స్ట్ రమేష్. నా పేరు బాడిజ రమేష్. నేను బిఎస్సి ఎంపీసీ కంప్లీట్ చేశాను. నేను ప్రస్తుతం కారంపూడి శ్రీచక్ర సిమెంట్లో ఎంప్లాయ్గా చేస్తున్నాను. నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం సార్. రవికుమార్ సార్ వల్ల నేను మ్యాథ్స్ సింపుల్గా ఎట్లా చేయాలనేది సింపుల్గా నేర్చుకున్నాను సార్. అందుకనే నేను కాబట్టే ఇంకా చదువుకోవాలని అనుకోవట్లే, కానీ కొద్దిగా ప్రాబ్లమ్స్ వల్ల చదువుకోలేదు సార్. బిఎస్సి ఎంపీసీ కంప్లీట్ చేసుకున్నాను సార్. సార్ ప్రజెంట్ కారంపూడి శ్రీచక్ర సిమెంట్లో ఎంప్లాయ్గా చేస్తున్నాను సార్. సార్ ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ రవి. నమస్తే సార్. వచ్చినటువంటి సార్లకు, మేడమ్స్కి వందనాలు, నా ఫ్రెండ్స్కి వందనాలు. నా పేరు రవికుమార్. నేను ఒక 10th క్లాస్ వరకే ఇక్కడ ఆగస్టు నుంచి 10th అయిపోయిన దాకా చదువుకున్నాను. యాక్చువల్గా నేను పిడేరాలో చదివా 9th వరకు. తర్వాత అక్కడ సపరేట్ స్టేట్ అవుతుందని చెప్పేసి అక్కడ సార్లు నాకు టీసీ ఇచ్చేసి ఇక్కడికి పంపిస్తే తమ్మవారిలో జాయిన్ అవుదాను అనుకుంటే అక్కడ సీట్స్ ఖాళీ లేవు. అప్పుడు రామేష్ సార్ ఇక్కడ కంప్యూటర్ టీచర్గా పనిచేస్తుంటే ఆయన రూమ్లో ఉండి నేను మనేష్ ఇద్దరం 10th క్లాస్ చదువుకోవడం జరిగింది. నా పేరు రవికుమార్. అయితే సారు గురించి చెప్పాలంటే సార్ని ఎవరు ఏమనేది కాదు, ఆ పక్కమటి సార్ కూడా. ఎందుకంటే నా పేరు రవికుమార్ కాబట్టి అరే రవికుమార్ అని నన్ను పిలిచి సార్ని అనేవాళ్ళు. అది నాకు బాగా ఐడియా ఉంది. మరి ఇంత గుర్తుపెట్టుకొని సార్ని ఏమన్నా తెలియక నా పేరు నేను ముందు పోతుంటే అరే రవికుమార్ అనేది.
కాదు చూడబోతే నన్ను కాదు సార్ అని చెప్పేది. మరి ఇప్పటికి 20 సంవత్సరాలైనా నన్ను గుర్తుపెట్టుకొని నాకు మరి నన్ను పిలిచినందుకు మీ అందరికీ నాది BSc BEd అయిపోయింది. చింత్రాల్లోనే ఉంటున్నా. నా ఒక తల్లిదండ్రులకు ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉంది. దాన్ని చూసుకుంటూ ఉన్నా. అది కాక మాది కృష్ణా పరివాహక ప్రాంతం. అక్కడ చేపల వేట కూడా చేస్తూ ఉంటా. ఒక 2 పడవలు ఉన్నాయి. చేపల వేట కూడా వెళ్తూ ఉంటా. నెక్స్ట్ వెంకటేశ్వర్లు. రవి మైక్ నా పేరు వెంకట్రామ్. నాది భోజ్యతండ. ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నా. ఎన్సెల్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ వ్యవసాయం చేసుకుంటున్నా. నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి ఏమో 5th క్లాసు, అమ్మాయి 8th క్లాస్. హలో, ఇరవై సంవత్సరాల తర్వాత వేదికను అలంకరించిన మా గురువు గారు పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకించి సీనియర్ అధ్యాపకులు తెరిసా గారు, చంద్రశేఖర్ గారు, రవికుమార్ సార్ గారు, జనార్దన్ రెడ్డి సార్ గారు, ఆశా గారు, పద్మశ్రీ గారు, శ్రీ శంకుతల మేడం గారు, విజయ మేడం గారు, ఓకే సుధాకర్ గారు, డేవిడ్ రాజ్ సార్ గారు, సుందరరావు గారు, ప్రతి ఒక్కరిని, చైతన్య గారు, రిజు సార్ గారు, ప్రతి ఒక్కరిని నా హృదయపూర్వక వందనాలు. 20 సంవత్సరాలు మీరు చూడడం అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ. ఇక్కడ మేము సమయాన్ని పాటిస్తాము. సో ఎవరు ఇబ్బంది పడద్దు. ఒకే ఒక మాట చెప్తాను. మీకు అందరు చూడడానికి మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. PG ఫస్ట్ ఇయర్ చేశాను. తర్వాత గ్రూప్ 2 కోచింగ్ పోయాను. కేసీఆర్ గవర్నమెంట్లో కొంచెం టైం వేస్ట్ అయిపోయింది. తర్వాత ఇంట్లో కొంచెం గడిబిడి పెళ్లి చేసుకున్నాను. నాకు 3 కొడుకులు. డిగ్రీ MA ఎకానమీ డిస్కంటిన్యూ చేశాను. ప్రజెంట్ ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాను. నాకు ఒక 10 ఎకరాల ల్యాండ్ ఉన్నది. మా తమ్ముడు ఒక 10 ఎకరాలు ఉన్నది. మా నాన్నగారు 3-4 ఎకరాలు ఉన్నది. 25-30 ఎకర్స్ దాకా ఉన్నది. కొంచెం మా దగ్గర కడప వాసి ఒకడు ల్యాండ్ మాఫియా మా దగ్గర డిస్టర్బ్ చేస్తుండే. సో దానివల్ల